హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుటుంబ అండలేని ఆఫ్టర్ కేర్ విద్యార్థుల భవిష్యత్తు కోసం మంత్రి సీతక్క కీలక అడుగు వేశారు. వారికి అవసరమైన ఆధార్ కార్డులు, నివాస, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను ఆమె అందజేశారు. ఈ పత్రాలు వారి విద్య, ఉద్యోగ అవకాశాలకు ఎంతో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఈగల్ ఫోర్సెస్ సౌజన్యంతో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు అపర్ణ, చందన, సరిత, వందనలతో పాటు హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా, ఈగల్ ఫోర్సెస్ ఐపీఎస్ అధికారులు గిరిధర్, పద్మజ పాల్గొన్నారు. అదేవిధంగా సపోర్ట్ గా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి లక్షణాలతో, మంచి లక్ష్యాలతో, మంచి లక్షణాలు ఉండాలి, మంచి లక్ష్యాలు కూడా ఉండాలి. ఇవి తప్పకుండా మిమ్మల్ని ఉన్నత తీరాలకు, గుడ్ లైఫ్ అనేది ఫ్యూచర్ లో తప్పకుండా మీరు పొందగలుగుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఊర్లలో చూస్తే మన పేరెంట్స్ కావచ్చు, లేదా ఇంకెవరైనా మీ పక్కన కావచ్చు, ఎంతో మంది కష్టపడతా ఉంటారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ డైలీ ఫుడ్ కోసం. కానీ అన్ని రకాలుగా మన ప్రభుత్వం మీకు సపోర్ట్గా ఉన్నది కాబట్టి మీరు బాగా చదువుకోవాలి, బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి. తద్వారా మీరు గొప్ప వ్యక్తులుగా ఈ సమాజంలో ఎదిగి మనలాగా ఎవరు కూడా సఫరర్స్ గా చిన్నతనంలో